రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నేలపాలైందని రైతన్నలు తెలిపారు. మరో 2 రోజుల్లో పంటను కోస్తామన్న దశలో విపరీతంగా కురిసిన వడగళ్ల వానతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. గ్రామంలో దాదాపు 75% వడ్లు నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాన వల్ల సుమారు 50 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ పార్కింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. ఈ ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చోటా హనుమాన్ గుడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 9వ వార్డులో పలువురి లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. చెన్నూరులో మంచినీటి సౌకర్యం కల్పించడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న వంశీ అనూహ్యలకు తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తాను వంశీని గత 7 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని, కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు. మా ఇద్దరు ఇష్టపూర్వకంగా తనని వివాహం చేసుకున్నానని అనూహ్య చెప్పింది. తమ ప్రాణాలకు ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని యువ ప్రేమ జంట కోరారు. అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మికంగా పర్యటించారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంత విస్తీర్ణంలో ఏ వ్యవసాయ ఉద్యాన పంటల దిగుబడి, చీడపీడ నివారణ పద్ధతులపై ప్రభుత్వం రైతుకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బూచిపల్లి గ్రామంలోని నగేష్ బాబు పాలీ హౌస్లో చేపట్టిన గులాబీ పూల సాగును కలెక్టర్ పరిశీలించారు. అల్లూరు జిల్లా సూరంపాలెం గ్రామంలో చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. పక్కనే ఉన్న అడవిలో నుంచి చుక్కల దుప్పి గ్రామంలోకి వచ్చిందని స్థానికులు చెప్పారు. కుక్కల నుంచి దుప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఇంటిలోకి దూరడంతో దానిని గమనించిన ఇంటి యజమాని గదిలో బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. యజమాని ఇంటికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు దుప్పిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. ఐఓసీఎల్ సౌజన్యంతో 46 లక్షలతో పెద్దపల్లి జిల్లాలో మాతా శిశు ఆసుపత్రి, 55 లక్షలతో 40 పడకల ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ జిల్లా చించోలిబి వద్ద ఉన్న నాయరా ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ పోసే మిషన్లకు ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో ఎండ రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తుందని, 11 అయిందంటే చాలు ప్రజలు ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు చెప్పారు. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రంగా ఉండడంతో మిషన్లు వేడెక్కుతున్నాయని, కూలర్లను ఏర్పాటు చేయడంతో మిషన్లు పాడవకుండా ఉంటాయన్న ఆలోచనతో కూలర్లను ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా రాజీవ్ నగర్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైన్లలో నిలిచిపోయిన మురుగు గురించి ఫిర్యాదు చేసిన జీవీఎంసీ పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఫిర్యాదు చేయగా సంబంధిత సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మురుగునీరు ఎలా నిలిచిపోయిందో చూడకుండా కళ్లు మూసుకుపోయాయా అని తీవ్ర స్వరంతో శానిటరీ ఉద్యోగిని మందలించారు. అనంతరం తాగునీటి సరఫరా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని భూకంప పరిశోధన కేంద్రం స్పష్టం చేసింది. వారి పరిశోధన ఆధారంగా తెలంగాణలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. భూకంప హెచ్చరికలను ఎవరూ ధృవీకరించలేదని అన్నారు. భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం శాస్త్రీయంగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పసిఫిక్ జోన్లలో 2, 3లలో ఉన్నాయని, ఇవి తక్కువ నుండి మితమైన భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయని నిపుణులు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచుతామని సబ్ రిజిస్ట్రార్ బాలకృష్ణన్ చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని, ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కోరారు.
మెదక్ జిల్లా పటాన్చేరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి అహ్మదాబాద్కు అక్రమంగా పీడీఎఫ్ రైస్ను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో లారీని పట్టుకున్నామని అధికారులు చెప్పారు. లారీలో సుమారు 35 క్వింటాల పీడీఎఫ్ రైస్ పట్టుకుని లారీ డ్రైవర్ ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం అకస్మాత్తుగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల అధికారులు ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో తీవ్ర ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వేసవి కాలంలో ఇలా అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా పాతూరు గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో 480 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాలలో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో జల్లెడ పట్టి కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాద్ ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రశాంత్ నగర్లోని కాపర్ రీసైక్లింగ్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు ₹1 కోటి విలువ చేసే కాపర్ స్క్రాప్ అగ్నికి ఆహుతైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.